हरिः ओं भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानदारणं नमामि कृष्णवारणम् कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकं सदैव पादपङ्कजं मदीयमानसे निजम् दधानमुत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम् दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा तथा यथा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं वसन्ति यत्र पुरुषाः सर्वे वैकुण्ठमूर्तयः ये अनिमित्तनिमित्तेन धर्मेणाराधयन् हरिं यत्र चाद्यः पुमानास्ते भगवान् शब्दगोचरः सत्वं विष्ठभ्य विरजं स्वानाम्नो मृडयन् वृषः అంటూ బ్రహ్మదేవుడు మొరపెట్టుకున్నటువంటి దేవతలని సంబోధిస్తూ, ఓ దేవతలారా, మీకన్నా ముందు పుట్టినటువంటి సనకసనందాదులు ఈ లోకంలో ఉండేటువంటి లంపటాలతో మేమేమి పాలు పంచుకోము అని చెప్పి నిరంతరము కూడా ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో మునిగిపోతూ వైకుంఠ లోకానికి వాళ్ళు వెళ్ళారయ్యా. ఆ వైకుంఠం సర్వలోక నమస్కృతమైనటువంటిదే ఆ వైకుంఠం. తరువాత ఆ వైకుంఠంలో శుద్ధమైనటువంటి చైతన్యంతో కూడుకున్నటువంటి సాత్వికతతో శ్రీహరి సమస్త ప్రాణుల యొక్క బుద్ధి గుహలలోనూ ఉంటాడు అన్నారు. అనేటప్పటిగా ఆ పదం ఆయన వాడడం వల్ల బుద్ధి గుహయందు అని అనడం వల్ల సమస్త ప్రాణుల బుద్ధిలోను, అంటే మనసు యొక్క మరొక రూపమైనటువంటి బుద్ధిలో శుద్ధ చైతన్య స్వరూపంగా ఉండేటువంటి వాడు వైకుంఠుడు, ఆ శ్రీ మహావిష్ణువు, ఆ పరమాత్మ. కాబట్టి ఇప్పుడు వైకుంఠం అనేటువంటిది ఎక్కడో ఉందని, ఈ ఈ ఈ నవగ్రహాలు, ఈ తర్వాత ఈ భువనాలన్నీ దాటి ఎక్కడో దూరంగా ఉంది అని మనం ఆలోచిస్తామేమో అని చెప్పి బుద్ధి గుహలోనే శుద్ధ చైతన్య సాత్విక స్వరూపుడై శ్రీహరి ఎక్కడైతే నివాసం చేస్తాడో అది వైకుంఠము.
కాబట్టి వైకుంఠం అనేటువంటిది ఏమిటంటే శుద్ధ సాత్వికతతో కూడుకున్నటువంటిది. ఇదైన తర్వాత ఈ 10 శ్లోకాల్లో వైకుంఠంలో ఉండేటువంటి ఆ లక్షణాలు ఏమిటి, ఆ లోకంలో ఉండేటువంటి ఫ్లోరా ఏమిటి, ఫానా ఏమిటి, అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాలని బ్రహ్మదేవుడు దేవతలకి ఆ వైకుంఠం యొక్క వర్ణన చేస్తూ ఉండేటువంటి విశేషాలు ఈ కింది శ్లోకాల్లో వస్తాయి. ఇక 14వ శ్లోకంలో వసంతి యత్ర పురుషా సర్వే వైకుంఠమూర్తయః ఏ అనిమిత్త నిమిత్తేన ధర్మేణారాధయన్ హరిం. ఓ దేవతలారా, ఇప్పుడు మీ లోకాల్లో మీరందరూ కూడా ఏ విధంగా ఉంటున్నారో అలాగే భూలోకంలో జీవులన్నీ ఏ విధంగా ఉంటున్నాయో, మరి వైకుంఠంలో ఆయన ఒక్కడే ఉంటాడా, ఇంకా అక్కడ ఎవరైనా ఉంటారంటే ఆ వైకుంఠంలో ఉండేటువంటి పురుషులందరూ కూడా అచ్చు శ్రీహరిని పోలినటువంటి రూపం కలిగి ఉంటారు. ఎవరిని చూసినా వాళ్ళు శ్రీహరిలాగే కనిపిస్తూ ఉంటారు. సరే, వాళ్ళు శ్రీహరిలాగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి నేనే శ్రీహరిని అని అనుకోకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా అసలైనటువంటి ఆ శ్రీహరిని నిష్కామ భావంతో ఆరాధించటమే వారు పాటించేటువంటి ధర్మం. వాళ్ళు ఆ పురుషులందరూ ఒకే ఒక ధర్మాన్ని పాటిస్తారయ్యా. వాళ్ళు పాటించేటువంటి ధర్మం ఏమిటి అంటే వాట్ ఈజ్ దేర్ డ్యూటీ. ఇప్పుడు ధర్మం అంటే డ్యూటీ అనుకుందాం, లేదా కర్తవ్యం అనుకుందాం ప్రస్తుతానికి. అంటే ఏమిటి వాళ్ళ కర్తవ్యం ఏమిటి, వాళ్ళ డ్యూటీ ఏమిటి అంటే శ్రీమన్ మహావిష్ణువు యొక్క హరిని ఆరాధించటమే వాళ్ళు పొద్దున్నుంచి రాత్రి వరకు చేసేటువంటి పని అని భాగవతంలో ఏం చెప్తోంది అంటే, మన ధర్మం ఏమిటి అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అన్నాడు కదండి. అన్ని ధర్మాల్ని వదిలేసి నన్ను చేరడమే, నన్నే శరణు పొందాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం అన్నట్టుగా ఆ వైకుంఠంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శ్రీహరి రూపంతో ఉంటారు. ఏమండి, ఇది బాగానే ఉంది. వాళ్ళు శ్రీహరి రూపం ఉన్నప్పుడు, వాళ్ళు శ్రీహరిని నిరంతరం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ శ్రీహరి వేరు వాళ్ళు వేరు అనేటువంటి భావం ఎక్కడొస్తోంది అంటే, దీనినే మనం ఏమిటంటామంటే 2 విధాలుగా చూడడం అనేటువంటి ఒకానొక మాయాతత్వం ఉండడం వల్ల, మాయ ఒకటి అడ్డుపడుతూ ఉండడం వల్ల అక్కడికి చేరుకున్నటువంటి పురుషులందరూ కూడా ఈ సాధ్యులు కానీ, సిద్ధులు కానీ, ఋషులు కానీ, సాధకులు కానీ, భక్తులు కానీ, ఇంకా వాళ్ళకి మేము భక్తులము, మేము శ్రీహరిని ఆరాధిస్తూ ఉన్నాం, శ్రీహరి వేరు అని ఆ రూపం కలిగి ఉన్నా, ఆ దృష్టితో వాళ్ళ శరీరాలన్నీ నిండిపోయి ఉన్నా ఇంకా నేను వేరు ఆయన వేరు అనేటువంటి ఒకానొక స్థితి ఉంటుంది. ఆ స్థితి పోవడాన్నే కైవల్యము అంటారు. ఆ స్థితి పోయింది అంటే శ్రీహరి పరిపూర్ణమైనటువంటి శ్రీహరి స్వరూపం అయిపోతూ ఉంటుంది. దానికే వసంతి యత్ర పురుషాః, వసంతి యత్ర అంటే అక్కడ, వసంతి నివసించేటువంటి పురుషాః సర్వే అక్కడ ఉండేటువంటి పురుషులందరూ కూడా వైకుంఠమూర్తయః, వైకుంఠంలో ఉండేటువంటి ఆ మూర్తుల్లాగే ఉంటారు వాళ్ళు. తర్వాత ఏ అనిమిత్త నిమిత్తేన, అనిమిత్త అంటే ఏమిటి, నిష్కామ భావమే ప్రేరణగా కలిగినటువంటి ఎవరు వాళ్ళు, దేవతలు. ఆ దేవతలు అందరూ కూడా ఆయనని నిష్కామ భావంతో, అనిమిత్తం, నిమిత్తం అంటే కారణం, ఏదో కారణం పెట్టి పూజించడం అనేటువంటిది నిమిత్త కారణంతో పూజలు చేస్తూ ఉంటాం. వాళ్ళు అనిమిత్త నిమిత్తేన, అనిమిత్తం ఏ కారణము లేకుండా ఉండేటువంటి కారణంతో, అనిమిత్త నిమిత్తేన కారణం ఏమీ లేకుండా, ఆ ఏమీ కారణం లేకుండా ఉండడం అనేటువంటి కారణం చేత ధర్మేణారాధయన్ హరిం, ఆ హరిని వాళ్ళు ఆరాధించటమే ధర్మం కింద తీసుకున్నారు. ఇక్కడ భాగవతం మనకి చెప్తున్నదంటే ఏమిటంటే, మనం వైకుంఠంలోకి వెళ్ళాలి అనుకునేటప్పటికి ఆ భగవంతుణ్ణి ఏ విధమైనటువంటి నిమిత్తాలు, కారణాలు లేకుండా, ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, ఏమీ లేకుండా ఆ శ్రీహరిని ధ్యానించడమే, ఆరాధించడమే ఆ స్థితి మనం ఉన్నప్పుడు, అప్పుడు మనం వైకుంఠంలోనే ఉన్నట్టు లెక్క.
సరే, ఇదైన తర్వాత యత్ర చాద్య పుమానాస్తే భగవాన్ శబ్దగోచర సత్వం విష్టభ్య విరజం స్వానాం నో మృడయన్ వృషః. మీరందరూ కూడా శబ్దగోచర అని నన్నన్నారు కదా, కానీ ఆ శబ్దగోచరత్వం వేదాలలో ఉండేటువంటి సత్యాలకి, ఆ మంత్రాలకి, ఆ భావాలకి గోచరమయ్యేటువంటి వాడయ్యా ఆయన. వేదాలలో ఏదైతే ప్రతిపాదించబడి ఉన్నదో ఆ సత్యమే ఆయన. తరువాత ఇక అదొకటి, తరువాత సకల కారణాలు అన్నిటికీ కూడా కారణం ఆయనే. తరువాత పరిపూర్ణమైనటువంటి వాడు పూర్ణుడు, మొత్తం అన్నీ కూడా ఆయనలోనే ఉన్నాయి, ఆయనే పూర్ణత్వం కలిగినటువంటి వాడు. తరువాత ఆయన ధర్మమూర్తి, అంటే సకల కారణుడు, పూర్ణుడు, వేదాల చేత ప్రతిపాదించబడేటువంటి వాడు, ధర్మమూర్తి. ఈ 5 గుణాలు కలిగినటువంటి ఆ శ్రీహరి దేనితో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడంటే, నేనేమో రజోగుణాన్ని నేను నా మీద గృహీత రజోగుణ, ఆ రజోగుణాన్ని నేను తీసుకుని నేను కదులుతూ ఉంటాను, నాతో పాటు దిక్కులు కదులుతూ ఉంటాయి, నాలో నుంచి వస్తూ ఉండేటువంటి సమస్త జీవులందరూ కూడా కదులుతూ ఉంటారు, కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ పరమాత్మకి నాకు ఉండేటువంటి డిఫరెంట్ ఏమిటంటే, ఆయన విరజం, ఆయన రజోగుణం లేనటువంటి వాడు, కదలిక లేనటువంటి వాడు. అందుకని అవ్యయ, అజః, అచలః, స్థాణు అనేటువంటి నామాలు ఉన్నాయే అవన్నమాట. విరజం, ఆయన కదలిక ఉండదు. ఏమిటండి కదలిక ఉండకుండా? కదలికను కలిగించేటువంటి బ్రహ్మదేవుడు కదలిక లేని తనలో నుంచి కదలికను తీసుకొచ్చి ఆ కదలికలన్నీ కూడా జీవుల్లోకి ప్రవేశపెట్టి ఈ సృష్టిని చేస్తూ ఉండేటువంటి వాడు ఆయన. విరజం, ఆయన రజోగుణం సంబంధం లేనటువంటి వాడయ్యా. ఆయన మనందరికీ కూడా కనిపించాలి అంటే సత్వగుణ రూపంలో కనిపిస్తాడు. ఆయనకి గుణాలేం లేవు, రూపాలేం లేవు. కానీ మనలాంటి వాళ్ళకి, సాధకులందరికీ, భక్తులకి, దేవతలారా మనందరికీ ఆయన కనిపించాలి అంటే ఒక సత్వగుణాన్ని ఉపాధిగా చేసుకుని కనిపిస్తాడు. కాబట్టి మన కోసం అని చెప్పి సత్వగుణాన్ని ఉపాధిగా చేసుకొని కనిపిస్తూ ఉంటాడు. అక్కడ వైకుంఠంలో ఆయన చేసేటువంటి పని ఏమిటంటే, తన భక్తులకు మనందరం కూడా ఆయన భక్తులం కాబట్టి మనందరికీ కూడా సుఖాన్ని కలిగిస్తూ ఆ వైకుంఠంలో ఆయన విరాజిల్లుతున్నాడు, ఆయన బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రజోగుణము, సత్వగుణము అన్నాం కదా. ఉదాహరణ, అతి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఒక సినిమా ఉందనుకోండి, సినిమాలో తెర ఉంటుంది. తెర సత్వగుణం, అదేంటి తెల్లగా ఉంటుంది, ఏ విధమైనటువంటి కదలిక లేకుండా ఉంటుంది. దాని మీద పడుతూ ఉండేటువంటి బొమ్మలన్నీ ఉన్నాయి చూసారా, ఆ సినిమా అంతా కూడా అందులో సుఖాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, రకరకాలైనటువంటి మనుషులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇవన్నీ ఆ తెర మీద పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ తెర మీద పడేటువంటి బొమ్మలన్నీ కూడా రజోగుణం, అంటే కదలిక కలిగి క్రియాశీలమైనటువంటివి. కానీ కదలినటువంటి అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి తెరస్వరూపంతో వెలిగేటువంటి వాడు సత్వగుణ ప్రధానుడైనటువంటి. ఇప్పుడు ఆ శ్రీహరి అనేటువంటి వాడు ఒక తెల్లనైనటువంటి ఒక తెర కింద కానీ మనం ఊహించుకున్నట్లయితే, 4 డైమెన్షనల్ ఎంటిటీ కింద ఊహించుకున్నట్లయితే, అందులో కదిలేటువంటి బ్రహ్మదేవుడు, కదిలేటువంటి దేవతలు, కదిలేటువంటి లోకాలు, కదిలేటువంటి ఈ భువనాలు, ఈ గెలాక్సీలు, ఇవన్నీ కూడా ఆ తెర మీద కదిలేటువంటి రజోగుణ సంబంధమైనటువంటివి. ఈ తెర మీద బొమ్మలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి, రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఆ విధంగానే సత్వగుణ ప్రధానుడై సర్వానికి కూడా ఆధారభూతమైనటువంటి వాడు, అంటే ఆకాశానికి కూడా ఆధారం. ఆకాశంలో ఉండేటువంటి గ్రహ నక్షత్రాలు, వాటి తిరుగుదలకు కూడా ఆధారమైనటువంటి వాడు. అటువంటి వాడిని విరజుడు అంటారు. అటువంటి ఆయన ఎక్కడైతే శబ్దగోచర, వేద శబ్దాల చేత మాత్రమే ఆ స్వరూపాన్ని కనిపించేటువంటి వాడు. ఆద్య ఆద్య అంటే కారణరహితుడు, ఆయనకేం కారణం లేదు.
ఆయనే అన్నిటికీ కారణమైనటువంటి వాడు పుమాన్, పూర్ణుడు. పూర్ణుడు అంటే అన్నిట్లోనూ కూడా నిండిపోయి ఉన్నటువంటి వాడు పూర్ణుడు. అంటే అన్నిట్లోనూ కూడా తాను నిండిపోయి ఉన్నాడు. కొండ నిండా నీళ్లు నిండిపోయింది అనుకోండి, అప్పుడు కొండ పూర్ణమైంది అంటాం. అదేవిధంగా సమస్తమైనటువంటి లోకాలన్నిటిలోనూ కూడా తానే నిండి ఉన్నాడు కాబట్టి పూర్ణుడు. వృష, వృష అంటే ధర్మస్వరూపుడైనటువంటి వాడు. వృష అంటే ఇంకొక అర్థం ఏమిటంటే ఎవరు ఏం కోరుకుంటే ఆ కోరికలు ఇచ్చేటువంటి వాడు. అటువంటి భగవాన్ శ్రీహరి విరజం, రజోగుణ సంబంధం లేకుండా సత్వం, సత్వగుణం అంటే ఆ తెరలాగా ఎక్కడా కదలిక లేకుండా అవ్యయ స్వరూపుడై ఉండే మన చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ తెర. తెర మీద పడేటువంటి బొమ్మలు ఏడుస్తూ ఉంటాయి, నవ్వుతూ ఉంటాయి, గెంతుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, మరణిస్తూ ఉంటాయి. కానీ ఆ ఏడుపులు కానీ, ఆ రోగాలు కానీ, ఆ రొస్టులు కానీ ఏమీ అందకుండా అచలంగా శాంతంగా ఉండేటువంటి ఆ గుణస్వరూపుడే, సత్వగుణస్వరూపుడైనటువంటి పరమాత్మ మనలోనే ఉన్నాడు. మన శరీరానికి ఆయన ఆధారం, మన రోగాలకి, అనారోగ్యాలకి అన్నిటికీ కూడా ఆయన ఆధారమే. కాబట్టి మనం ఆలోచించవలసినటువంటిది ఈ కదిలేటువంటివి కాదు, ఆ తెల్లనైనటువంటి ఆ కాంతి స్వరూపుడైనటువంటి ఆ శ్రీహరిని మనం ఆరాధించాలి అని చెప్పి ఆ వైకుంఠ వర్ణనలో మనకి బ్రహ్మదేవుడు ఈ విధంగా కూడా చెప్తున్నాడు. తరువాత సత్వం, ఆ సత్వగుణాన్ని విష్టభ్య, సత్వం విష్టభ్య, విష్టభ్య అంటే దానిని ఉపాధిగా చేసుకున్నాడు. దానిని తన యొక్క ఒక స్థితి కింద ఆయన చేసుకున్నాడు. ఉపాధి అంటే ఇప్పుడు మానవుడి శరీరం ఉపాధి, దీన్ని ఉపాధిగా చేసుకుని లోపల పరమాత్మ ఉంటుంది. పరమాత్మ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే దీని ద్వారా పైకి కనిపిస్తుంది. సత్వగుణం ద్వారా తన ఉనికిని తెలిపేటువంటి వాడైన స్వానాం స్వానాం తన భక్తులకి నహ మనలకి కూడా మృడయం, మృడయం అంటే సుఖం, మృడయం, మృడయ అంటే సుఖము అని అర్థం. సుఖాన్ని కలిగించేటువంటి వాడు ఆయన వైకుంఠంలో ఉన్నాడయ్యా అని చెప్పి యత్ర నైశ్రేయసన్నామ వనం కామదుఘ్రైర్ద్రుమై సర్వత్తు శ్రీభిర్విభ్రాజి కైవల్యమివ మూర్తిమతి అని 16వ శ్లోకంలో ఇంకా అక్కడ ఉండేటువంటి విశేషాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అవి మామూలుగా ఏదైనా సరే మన సిటీ ఉందనుకోండి, సిటీలో ఏముంటాయి, ఏదో గార్డెన్స్ ఉంటాయి, భవనాలు ఉంటాయి, రకరకాలైనటువంటి ఆవాసాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, ఎన్నెన్నో రకాలైనటువంటివన్నీ ఉంటాయిగా. కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠం అనేటువంటి పురంలో అక్కడ నిశ్రేయసం అనేటువంటి ఒక పెద్ద వనం ఒకటి ఉందయ్యా, ఒక పెద్ద గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో అన్ని ఋతువులకు సంబంధించినటువంటి వృక్షాలు అన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క వృక్షం పల్లవిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఏదో వేసంకాలం వచ్చిందనుకోండి, అప్పుడు మామిడి పువ్వు పూత పూయడం, కాయలు కాయడం జరుగుతూ ఉంటుంది. అదే వర్షాకాలం వచ్చేటప్పటికి అదేం పనిచేయదు. కానీ అన్ని ఋతువులకు సంబంధించినటువంటి వృక్షాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ వృక్షాలన్నీ కూడా చాలా శోభతో ప్రకాశిస్తూ ఉంటాయి. తరువాత అంతేకాదు ఆ వృక్షాలకు ఒక స్పెషల్ క్వాలిటీ కూడా ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఏ వృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏ కోరిక కోరినా ఆ కోరిక వెంటనే కూడా తీరిపోతూ ఉంటుంది. అటువంటి వృక్షాలు ఉండేటువంటిది అది. అవి ఆ వనం ఎలా ఉంది అంటే రూపుదాల్చినటువంటి మోక్షం వలె ఉంది. ఏమండి మరి కోరికలు తీరుస్తున్నారంటున్నారు, మరి మోక్షాన్ని ఇస్తున్నాయి అంటారు ఏమిటండి అంటే ఆ వనం ఉందే, ఆ వనం కోరికలతో పాటు మనం అడిగేటువంటి కోరికలతో పాటు మనకి కోరికల నుంచి విముక్తిని కలిగించి పరమాత్మతో కైవల్యం చెందేటువంటి స్థితిని కూడా ఆ వృక్షాలు ఇవ్వగలవు. అటువంటి శోభ అంటే అటువంటి శక్తి చేత అక్కడ ఉండేటువంటి నైశ్రేయసం అనేటువంటి వనం ప్రకాశిస్తూ ఉంటుందయ్యా అని చెప్పి దేవతలకి ఆయన చెప్పాడు. ఎక్కడైతే నైశ్రేయసం నామ వనం, నిశ్రేయసం అనేటువంటి వనము
కామదుగ్రైర్ద్రుమై, కామధక్ అంటే కోరికలన్నిటినీ కూడా, కామదృక్ అంటే కోరికలన్నిటినీ కూడా తీర్చేటువంటి ద్రుమై చెట్లతో అది ఉంది. అదొకటే కాదు, కైవల్యం ఇవమూర్తిమత్ ఆ కోరికలే తీరుస్తాయనే కాదు, కైవల్యాన్ని కూడా తీర్చేటువంటి మహత్తరమైనటువంటి వనం అది. అక్కడ సర్వ ఋతు శ్రీభి అన్ని ఋతువులలో ఉండేటువంటి ఆ శోభ చేత శ్రీభి భ్రాజ ప్రకాశిస్తూ ఉంటుంది అందులోనూ. అక్కడ అటువంటి వనం కలిగినటువంటిది అక్కడ అని చెప్పి, ఇంకా అక్కడ ఉండేటువంటి కాసారాలు, అక్కడ ఉండేటువంటి జల సరస్సుల గురించి కూడా చెప్తూ ఆయన వైమానికా సలలనాశ్చరితాని యత్ర గాయంతి లోకశమలక్షపణాని భర్తు అంతర్జలేను వికసన్మధుమధవీనాం గంధేన ఖండితధియోప్యనిలం క్షిపంతః. తర్వాత అక్కడ వనాల గురించి చెప్పాం కదా, ఇప్పుడు అక్కడ కొన్ని సరస్సులు ఉన్నాయా, ఆ సరస్సుల్లో ఏమిటి అంటే మాధవీలతలు, ఆ సరస్సుల్లో మాధవీలతలు వికసించుంటాయి. ఆ మాధవీలతలకు పూసినటువంటి పుష్పాల నుంచి కంటిన్యూస్గా తేనెలు కారిపోతూ ఉంటాయి. అలా కారుతూ ఉండేటువంటి తేనెల యొక్క పరిమళం అక్కడ ఉండేటువంటి వాయువులో ఆ పరిమళం వ్యాపిస్తూ మొత్తం అంతా కూడా ఆ సరస్సు పరిసర ప్రాంతాల్లోనూ ఈ వనాల్లోనూ అంతా కూడా సుగంధంతో ఒక అద్భుతమైనటువంటి మధురమైనటువంటి పరిమళం వ్యాపించిపోతూ ఉంటుంది. అలాంటి పరిమళం వ్యాపించిపోయినటువంటి వనాల మీద, తర్వాత సరస్సుల మీద విమానాలలో భార్యలతో కూడి గంధర్వులు ప్రయాణం చేస్తుంటారు, నెమ్మదిగా వెళుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే విమానాల్లో గంధర్వులు పాట పాడతారుగా, కాబట్టి ఆ గంధర్వులు ఆ శ్రీహరిని స్తుతిస్తూ అద్భుతమైనటువంటి గానంతో ఆ శ్రీహరిని స్తుతిస్తూ వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అలా పాటలు పాడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఈ పరిమళాలు వాళ్ళ ముక్కుకి తోస్తాయో, తోసేటప్పటికి వాళ్ళు కొంచెం అలజడి చెంది ఈ సుగంధాలన్నీ కూడా మా పాటల్ని ఆపి మా బుద్ధిని పక్కదోవ పట్టిస్తున్నాయి, ఈ పరిమళం ఏమిటి, ఈ సుగంధం ఏమిటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని నా మనసు ఆ పరిమళం మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పి ఆ గంధర్వులు వాళ్ళ బాధతో వాళ్ళు ఏమిటంటారంటే ఈ పరిమళాలను తీసుకొస్తూ ఉండేటువంటి ఆ వాయువుని నిందిస్తారట. యూ డోంట్ బ్రింగ్ దిస్ ఫ్రాగ్రెన్స్ ఇన్ టు అవర్ నోస్, ఇవి నీవు తీసుకొచ్చి పెట్టినట్టయితే మా బుద్ధి చంచలమైపోయి మేము శ్రీహరిని ధ్యానిస్తూ ఆయన యొక్క ఆకారాన్ని వర్ణన చేస్తూ పాడుతూ ఆయనలో మేము మునిగిపోతూ ఉన్నప్పుడు ఈ వాసనలన్నీ కూడా, అద్భుతమైనటువంటి వాసనలన్నీ కూడా మీరు మోసుకొచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి ఆ వాయువుల్ని వాళ్ళు తిడుతూ ఉంటారట. ఎవరు? ఈ విమానాల్లో తిరిగేటువంటి గంధర్వుల యొక్క భార్యలు. వాళ్ళు ఎందుకు తిడుతూ ఉంటారంటే వాళ్ళకు వీఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్, మా పాటల నుంచి, మా యొక్క అనుభవం నుంచి, ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో నుంచి మమ్మల్ని ఈ వాసనలన్నీ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి అంటూ ఉంటారు. వాళ్ళు పాడేటువంటి పాటలు ఏమిటి అంటే, ఆ పాట కానీ, ఆ గంధర్వగానం కానీ, ఆ శ్రీహరి యొక్క గానాన్ని కానీ వింటే, ఆ గానం విన్నటువంటి జనులు ఉన్నారే, మిగతా అన్ని లోకాల్లో ఉండేటువంటి మనలాంటి వాళ్ళం అందరం ఉన్నామే దేవతలారా, మన హృదయాల్లోని పాపాలన్నిటినీ కూడా నశింపజేసేటువంటివి. శ్రీహరిని గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, శ్రీహరి గురించి మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆ పద్యాలు, ఆ శ్లోకాలు చదువుతూ ఉన్నప్పుడు అది విన్నవాళ్ల హృదయాలలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. అటువంటి మహత్తరమైనటువంటి సరస్సులు కలిగినటువంటిది, వనాలు కలిగినటువంటిది ఆ వైకుంఠమయ్యా అని చెప్పి, వైమానికా సలలనాశ్చరితాని యత్ర 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 ఎక్కడైతే ఆ వైకుంఠంలో వైమానికా విమానాల్లో ఎక్కి సలలనా కూడుకున్నాడు, లలనా భార్యలతో కూడుకుని చరితాని చరిస్తూ ఉండేటువంటి ఆ గంధర్వులు కానీ, ఆ భక్తులు కానీ గాయంతి వాళ్ళు పాడుతూ ఉంటారు.
లోకశమలక్షపణాని భక్తు. వాళ్ళు పాడేటువంటి పాటలు ఏమిటి అంటే జనుల యొక్క లోక శమ లక్షపణాని. వాళ్ళు ఏ విధంగా దేని పాడుతూ ఉన్నారంటే శ్రీహరిని పాడుతున్నప్పుడు లోక జనుల యొక్క శమ లక్షపణాని, జనుల యొక్క పాపాలను పోగొట్టేటువంటి విధంగా వాళ్ళు పాడుతూ ఉండేటువంటి సందర్భంలో అంతర్జలేను వికసన్ మధుమధవీనం, ఈ లోపల సరస్సులో వికసించినటువంటి మాధవీలతల్లో నుంచి పుట్టినటువంటి ఆ పరిమళాన్ని మోసుకొచ్చినటువంటి గంధేన ఖండిత, ఆ పరిమళాన్ని మోసుకొచ్చేటువంటి వాయువుని ఖండిత తిడుతూ ఉంటారు వాళ్ళు. యో అప్యనిలం క్షిపంతః, ఆ విధంగా ఉండేటువంటివి. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మనం భగవంతుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి వాసనలు, ఆలోచనలు ఇవన్నీ కూడా మన డిస్టర్బ్ చేస్తూ ఉంటే మన మనసు అటు వెళ్ళిపోకుండా శుద్ధ సాత్విక చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ మీద మన మనసు ఉండాలి అని భాగవతం మనకి ఈ విధంగా చెప్తోంది. రేపటి కార్యక్రమంలో ఇంకా వైకుంఠ విశేషాన్ని చూద్దాం.